ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీ ఉద్దేశం అంటే నాకు అర్థం కావడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? పల్లవి మీద నీకెందుకంత అనుమానం? మనిషి ప్రవర్తనను బట్టి అనుమానం పుడుతుంది. అంత తప్పుగా ఏం ప్రవర్తించింది? అప్పటికి వచ్చింది వాళ్ళ బాబాయ్ అని చెప్తూనే ఉంది కదా. అయినా నమ్మకం లేదంటే బాబాయ్ ఎలా అవుతారు? చెయ్యి ఎందుకు పట్టుకుంటారు? ఈ ప్రశ్నలేంటి అసలు? మీ అక్క స్థానంలోకి తను వస్తుంది కాబట్టి కావాలని అనుమానిస్తున్నట్టుగా ఉంది టైలర్. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. మా అక్క జీవితం బాగుండాలని నేనెంత కోరుకుంటున్నానో నా కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని అంతే కోరుకుంటున్నాను. అందుకే ఎవరిని అంత తేలిగ్గా నమ్మలేను. అయినా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతే కదా. కానివ్వండి. అవును టైలర్, నాకు నిజంగానే నువ్వేంటో అర్థం కావడం లేదు. నాలుగు రోజుల్లో ఉదయం తీసుకొస్తానని ఛాలెంజ్ చేశావు. ఎలా తీసుకొస్తావు? ఎక్కడి నుంచి తెస్తావు? ఒకవేళ వచ్చినా వదిన మారుంటుందన్న గ్యారంటీ ఏంటి? అసలు నీ నమ్మకం ఏంటి? నా నమ్మకం నాది. మిమ్మల్ని నమ్మమని బలవంతం చేయడం లేదు. మీరెలాగో నమ్మరు కదా. ఒకవేళ అక్కని వెతకడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడతానని ఆలోచిస్తున్నారేమో. మీకు ఆ బాధే ఉండదులేండి. అక్కని నేనే వెతుక్కుంటా. ఆ కష్టాలేవో నేనే పడతాను. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు నమ్ముతున్నట్టు లేదు టైలర్, అందరినీ ఎదిరిస్తున్నట్టుంది. ఒకరికి నచ్చని పని చేసినంత మాత్రాన ఎదిరించినట్టేనా? ఎవరో ఏదో అనుకుంటారని మన నమ్మకం వదులుకోవాల్సిందేనా? ప్రతి నమ్మకం వెనుక ఒక లాజిక్ ఉంటుంది టైలర్. నువ్వే లాజిక్తో మీ అక్క మారుతుందని నమ్ముతున్నావో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఆ రోజు ఏ లాజిక్తో మిమ్మల్ని నమ్మానో అదే లాజిక్తో ఇప్పుడు మా అక్కని నేను నమ్ముతున్నాను. అప్పుడు మీరు బిజినెస్ చేస్తానంటే ఎవ్వరూ నమ్మలేదు. మిమ్మల్ని చాతగాని వాళ్ళలాగా చూశారు. మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నన్నొక పిచ్చి దానిలా చూశారు. అందుకని మానేశానా? అందరినీ ఎదురించి మీకు సపోర్ట్గా నిలబడ్డాను కదా. మీ చేత ఈ ఇంటి వంట మొదలు పెట్టించి సక్సెస్ అయ్యాను కదా. ఇప్పుడు మా అక్క విషయంలో కూడా అంతే. ఒక మనిషిని నమ్మితే ఇలాగే ఉంటుంది. ఏమైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. ఎవ్వరేమనుకున్నా పట్టించుకోను. ఎవరో నమ్మట్లేదు కదా అని నా నమ్మకాన్ని వదులుకోలేను కదా. మా అక్కని తీసుకొస్తాను, ఈ ఇంటికి కోడలుగా నిలబెడతాను. వీళ్ళ పతనం నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆఖరి స్టెప్లో ఉన్నావక్క. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి. ఆ తర్వాత వీళ్ళకి నేను చూపించబోయే టార్చర్కి పైనుంచి చూస్తూ నువ్వు సంతోషిస్తావక్క. నీ ఆత్మ శాంతిస్తుంది. ఓ గాడ్,
మళ్ళీ ఈ క్లబ్ ఓనర్ ఫోన్ చేస్తున్నాడు. హలో సార్. బయలుదేరినావా? ఎక్కడికి సార్? ఎక్కడికా? నాటకాలు ఆడుతున్నావా? క్లబ్కి మాల్ తేవాలి రమ్మన్నాను కదా. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. నా పెళ్ళుంది సార్ ఇక్కడ. ఏమన్నా తేడా వస్తే మొత్తం చెడిపోద్ది. ఇప్పుడు నువ్వు రాకపోతే నేనే వచ్చి చెడగొడతా. సార్ ప్లీజ్ సార్. ఇంకో గంటలో క్లబ్లో ఉన్నావా సరే, లేకపోతే గంట 10 నిమిషాలకి నేనే అక్కడికి వస్తా. హలో హలో సార్. నా పాలటి శనిలా తయారయ్యాడు. వెళ్ళకపోతే వాడొచ్చేస్తాడు. వెళ్తే ఇక్కడ దొరికిపోతేనేమోనన్న టెన్షన్. ఏం చేయాలి? బాధపడద్దమ్మా, అక్క తప్పకుండా దొరుకుతుంది. మన ఇంటి దగ్గర నుంచి అక్క యాక్సిడెంట్ జరిగిన చోటు వరకు సిటీ మొత్తం పాంప్లెట్స్ అంటించాం. ప్రతి ఇంటికి చేరేలా న్యూస్ పేపర్లో పెట్టాం. అక్క చూసినా లేదా అక్కను చూసిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఫోన్ నెంబర్కి తప్పకుండా ఫోన్ చేస్తారమ్మా. ఆ నమ్మకంతోనే ఉన్నానన్నా. ఇప్పుడు అక్క ఇంటికి రావడం అక్క జీవితానికే కాదు, మా కుటుంబానికి కూడా ఎంతో అవసరం. సరే పదన్నా. ధరణి కంట్లో పడకుండా ఉంటే, మిగతా వాళ్ళ కంట్లో పడకుండా ఉంటే చాలు. మెల్లగా బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. పల్లవి, దొరికిపోయాం. ఏడకమ్మా బయలుదేరినావు? ఆంటీ, రామాయణం పుస్తకాలు అమ్ముదామని. ఈ ఇంటి కోడలు కాబోతున్నావు, ఇంకా ఇల్లు తిరిగి పుస్తకాలు అమ్మాల్సిన అవసరం ఏముంది నీకు? లోపలికి పోమ్మా. వీళ్ళేమో వదిలేలా లేరు. వెళ్ళకపోతే వాడొచ్చేస్తాడు. ఏం చేయాలి? అది కాదంటీ, ఇంకొన్ని పుస్తకాలే మిగిలాయి. ఇవి మాత్రం అమ్మేసి ఆపేస్తాను. మిగిలితే మిగల్ని, ఈ పుస్తకాలు అమ్మి ఈ ఇంటిని పోషించాలా ఏంది? నువ్వు చెప్పక్క. నిజమేనమ్మా, ఇంకా నీకు ఈ శ్రమ ఎందుకు చెప్పు? కోడలిగా ఈ ఇంటి బాధ్యతలు చూసుకో చాలు. అది కాదంటీ. ఇగో అమ్మాయి, నువ్వింకేం మాట్లాడక బొత్తిగా మొహమాటస్తురాల్లాగా ఉండావే. నువ్వు కష్టపడకపోతే కాదనే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. విక్రమ్, ఇట్రా. నీ కాబోయే పెండ్లో ఏం చేస్తుందో చూడు. మళ్ళా ఇల్లు తిరిగి ఆ పుస్తకాలు అమ్ముద్దట. చెప్తే వినట్లా? కాస్త నువ్వైనా చెప్పరాదు? అమ్మా పిన్ని వద్దంటున్నారు కదా, ఇక నుండి ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? చూస్తావేంటమ్మా, లోపలికెళ్ళు. ఆంటీ, నేను చెప్పేది ఒక్కసారి వినండి. అనాథనైన నాకు మంచి తోడు దొరకాలని
1000 రామాయణం పుస్తకాలు అమ్మాలని మొక్కుకున్నాను. ఆ రాముడి దయ వల్ల ఇప్పటి వరకు 996 పుస్తకాలు అమ్మాను. ఇంకొక 4 పుస్తకాలున్నాయి. ఆ పుణ్యం వల్లేనేమో మీలాంటి గొప్ప వాళ్ళు నన్ను కోడలుగా చేసుకుంటానన్నారు. ఆ మిగిలిన 4 అమ్మితే మొక్కు పూర్తయిపోతుంది. ఏ ఆటంకం లేకుండా నా పెళ్లి జరుగుతుందన్న ఆశ. గట్లనా? పెండ్లి కోసం మొక్కుకున్నావా? అట్లయితే ఆ మొక్కు తీర్చాల్సిందే. ఏమంటావక్కా? అనేదే ఉందమ్మా. బ్రతుకు తెరువు కోసమైతే వద్దనే చెప్పేదాన్ని. భగవంతుడి కార్యం అంటున్నావు కదా, కాదనేదేముంది? అమ్మా పల్లవి, నీ మొక్కు పూర్తి చేసుకునేరా. థ్యాంక్స్ ఆంటీ, వెళ్ళొస్తాను. ఆగమ్మా, ఏంటంటీ? ఒక్కదానివే ఏడకపోతావు? విక్రమ్, నువ్వు ఆఫీస్కు వెళుతున్నావు కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకుపో. సరే, పద. చూడక్క, జంట ఎంత చూడముచ్చటగా ఉండారో. కడుపు నిండిపోతుంది కదా. శ్రావణి అట్ట చేసినందుకు నా కొడుకు జీవితం ఇట్టా అయిపోయిందా అని సానా బాధపడినా అక్క. కాని ఇప్పుడు నా చేతుల మీద నా కొడుకు పెళ్లి చేస్తా అంటే ఆ బాధ మొత్తం పోయింది. ఏందక్క అట్ట చూస్తున్నావు? కొడుకు అంటాండా అనా? పైకి ఎట్టాగు చెప్పనివ్వు. నీ తాను కూడా అనొద్దా ఏంది? సరే, పోదాం పద. సరే, అటు పద. ఏమైందండి? ఇది అక్క కోసం పోస్టర్లు పట్టుకుని రోడ్డెక్కిందనమాట.
కానీ ఒకటి మాత్రం నమ్మకంగా ఉంది. అక్క మారి తిరిగొస్తే మాత్రం బావగారు తప్పకుండా దగ్గరికి తీసుకుంటారు. నువ్వు లేకపోతే నీ స్థానంలోకి వేరే వాళ్ళు రావడమే కాదక్క, వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఎలాంటి ఆలోచనతో వచ్చారా అని నాకు చాలా భయంగా ఉంది. నువ్వొస్తే నీ జీవితమే కాదక్క, బావగారి జీవితాన్ని కూడా కాపాడిన దానివి అవుతావు. నువ్వు త్వరగా వచ్చేయక్క, ప్లీజ్. పద. నేను ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరు కదా? మీ మనసులో ఇంకా శ్రావణి గారు ఉన్నారు కదా? ఆ పోస్టర్ని అంతలా చూసినప్పుడే అనుకున్నాను, అంత ఈజీగా దాన్ని ఎక్కడ మర్చిపోతారు? మరి శ్రావణి గారి మనసులో ఉండగా నాతో పెళ్లికెందుకు ఒప్పుకున్నారు? మనసులో ఉండే ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఇష్టం ఉండాలని లేదు పల్లవి. మనసులో ప్రేమ ఉంటుంది, ద్వేషము ఉంటుంది, ఇష్టము ఉంటుంది, కోపం ఉంటుంది. మరి ఇందాక శ్రావణి గారి పోస్టర్ వైపు ఎందుకు అలా చూశారు? ఏదో మిస్ అయినట్టుగా. మిస్ అయినట్టుగా కాదు, పాపం ధరణి పిచ్చితనం చూసి జాలేసి చూసా. మారని మనిషి కోసం, రాని మనిషి కోసం ఎందుకంత కష్టపడుతుందో అర్థం కావట్లేదు. నాకైతే భయంగానే ఉంది. భయమా? ఎందుకు? ధరణి నన్ను అనుమానిస్తుంది. నీ మీద అనుమానం కాదు, వాళ్ళ అక్క మీద ప్రేమ. ఇక తనెప్పటికీ రాదని 4 రోజుల్లో అర్థమవుతుంది. అప్పుడు నీ మీదున్న అనుమానం అభిమానంగా మారిపోతుంది. నా అక్క కోసం నా ప్రయత్నాలు నేను చేస్తుంటే ఆటలుగా ఉందా? అమ్మవారికి మొక్కుకొని బోనం తీసుకెళ్లాను. ఆ మొక్కు ఎక్కడికి పోదు. అమ్మవారే తిరిగి అక్కని ఇక్కడికి చేరేలా చేస్తుంది. దీని అక్క మీద అభిమానం ప్రేమ కాదు గాని నా ప్రాణాల మీదకొస్తుంది. ఇన్నాళ్ళు అక్క వస్తాది అనింది. ఇప్పుడు పోస్టర్లు పట్టుకుని బయలుదేరింది. కర్మకాలి ఆ పోస్టర్లు చూసి ఆ శ్రావణి ఇంటికొస్తే ఏంది పరిస్థితి?